హాయ్ వీవర్స్, మీ అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ నవ్య. ఈ రోజు మీ అందరి ముందుకి కమ్మ క్యాష్ లో నుంచి చాలా మంచి మంచి అమ్మాయిల బయోడేటాస్ అయితే మీ అందరికి ముందు తీసుకొచ్చేసామండి. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కమ్మ క్యాష్ లో అమ్మాయిలు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు, అసలు దొరకడం లేదు అనే అపోహలతో చాలా మంది ఉంటున్నారు. కానీ అదంతా అబద్ధం అని చెప్పడానికేనండి మేము ఈ రోజు మీ అందరి ముందుకు కమ్మ ప్రొఫైల్స్ తో మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనకు వచ్చిన ప్రొఫైల్స్ కూడా ఏపీ ప్రొఫైల్స్ చాలా వచ్చాయి. వాళ్ళు ఏపీ అయినా కూడా ఉండేది మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో అనేది పూర్తి వరకు చూడండి. అలాంటి బయోడేటాస్ గురించి పూర్తి వివరాలు మనం ఈ రోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మరి ఈ వీడియో అనేది పూర్తి వరకు చూడండి, ఎక్కడ మధ్యలోనే స్కిప్ చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో కావాలి ఏంటి అనే అనుభవం కూడా అంటే వెంటుంటేనే వస్తుంది. ఎందుకంటే జాబ్ చేయని వాళ్ళు కావాలి అనుకున్నారు అనుకోండి, అది లాస్ట్ లో వచ్చింది అనుకోండి, ఆ వీడియో మీరు వినలేరు. కాబట్టి వీడియో అనేది పూర్తిగా వినండి. మీ అందరి గురించి కూడా మేము ఆలోచిస్తున్నామండి. ఇందులో జాబ్ చేసే వాళ్ళని తీసుకొస్తున్నాము, చెయ్యని వాళ్ళని తీసుకొస్తున్నాము, చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తున్నాము. అందుకే మేము మరీ చెప్తున్నాము, వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలి అనేది మేము కోరుకుంటున్నాం. సో ఈ రోజు మరి కమ్మ క్యాష్ లో నుంచి ఎలాంటి అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చారు అనేది మనం పూర్తి వివరాలను జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. నవ్వే చెప్పినట్టుగా కమ్మ క్యాస్ట్ లో సాఫ్ట్వేర్ అమ్మాయిలను తీసుకొచ్చాను, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళని తీసుకొచ్చాను, జాబ్ చేయని వాళ్ళని కూడా తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ బయోడేటా వచ్చేసి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/12/1993, హైట్ 5.3 ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు, నెలకు 80,000 సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ సాఫ్ట్వేర్, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, బిజినెస్ అయినా ఓకే అని చెప్తున్నారు. ఈ అమ్మాయి ఫ్యామిలీ విషయాలు నవ్వే మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుందండి. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయే కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు కూడా సెటిల్డ్ ఫ్యామిలీయే, మరి అబ్బాయి సైడ్ కూడా సెటిల్డ్ ఫ్యామిలీలోనే గవర్నమెంట్ జాబ్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, మరి మరో అమ్మాయిని, మరి ఏ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చింది, ఏ ప్రదేశం నుంచి తీసుకొచ్చింది అనే పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీ, కమ్మ క్యాస్ట్ లో. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/9/1997, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి నెలకు 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన అబ్బాయి, అదే విధంగా బిజినెస్ అయినా ఓకే. వీళ్ళకు ఓన్లీ తెలంగాణలో మాత్రమే, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలనుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ విషయాలు నవ్వే మాటల్లో విందాం. సో విన్నారు కదండి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా అంటే ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, మరి ఏ ఇతర జాబ్ చేసినా పర్వాలేదండి. కానీ ఫ్యామిలీ మటుకు మంచి మర్యాద కలగలిసిన వాళ్ళు కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. మరి ఇలాంటి మంచి వాళ్ళని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. కమ్మ క్యాష్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చారు కదా, మరి ఆ పూర్తి వివరాలు ఏంటి జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/2/1998, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు, ట్రైనింగ్ తీసుకొని. ఈ అమ్మాయి సంవత్సరానికి 13 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ బిజినెస్ ఎనీ కమ్మ క్యాస్ట్ లో హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ విషయాలు నవ్వే మాటల్లో విందాం. విన్నారు కదండి, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కాకినాడ అండి. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా ప్రైవేట్ జాబ్ చేసినా పర్వాలేదండి, కొంచెం ఓన్ హౌస్ అట్లా ఉండి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అంటే నేటివ్ ఎక్కడైనా పర్వాలేదు, కాకపోతే సెటిల్ మాత్రం హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నారు. వీళ్ళకి ఇద్దరే అమ్మాయిలు అండి. ఇద్దరు అమ్మాయిలట్లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇంకొక అమ్మాయి కూడా మ్యారేజ్ కు ఉంది. కాబట్టి ఈ అమ్మాయికి చేసిన తర్వాత వాళ్ళకి చేద్దామన్న ఆలోచన వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి చూస్తున్నారు. మరి ఇలాంటి ఫ్యామిలీలో నుంచి, చిన్న ఫ్యామిలీలో నుంచి అమ్మాయి కావాలి అని మీరు కూడా అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, ఇప్పటి వరకు మరి మరో అమ్మాయిని మరి ఇక్కడ ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు, ఎంత చదువుకున్న అమ్మాయి తీసుకొచ్చాము అంటే, ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి అనేది పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. ఓకే అండి, ప్రేక్షకులందరి కోసము నవ్య అడిగిన విధంగా మరో అమ్మాయి కమ్మ క్యాస్ట్ నుండి తీసుకొచ్చాము. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/1/1999, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది.
ఈ అమ్మాయిది రెండో సంబంధం అండి. ఈ అమ్మాయి ప్యాకేజీ వచ్చేసి 5 లక్షలు సంవత్సరానికి. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి. రెండవ సంబంధం కమ్మ క్యాస్ట్ లోనే, పిల్లలు లేకుండా కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ విషయాలు నవ్య మాటల్లో విందాం. ఈ అమ్మాయికి తొందరలోనే డివోర్స్ అయిపోయిందండి. అంటే అబ్బాయి సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఫ్యామిలీ పరంగా వీళ్ళు డివోర్స్ అనేది తీసుకున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే కమ్మ క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదండి. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి అవతల సైడ్ కూడా రెండో సంబంధం అయినా పర్వాలేదు, మొదటి సంబంధం అయినా పర్వాలేదండి. రెండో సంబంధం అయితే పిల్లలు లేకుండా కావాలి అని, వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే మాకు కూడా ఏం పర్వాలేదు అని వీళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. మరి ఇంతే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, ఇంతే మంచిగా ఆలోచించే వాళ్ళు, అబ్బాయి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు అంటే వాళ్ళు క్యాష్ నోబర్ అడుగుతున్నారా, సాఫ్ట్వేర్ అడుగుతున్నారా, బిజినెస్ అడుగుతున్నారా, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను ఈ రోజు ఓసీబీసీ అమ్మాయి క్యాస్ట్ నోబర్, ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటది, కమ్మ అమ్మాయి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/10/1990. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ ఆర్ బిజినెస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ విషయాలు నవ్య మాటల్లో విందాం. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ లో నుండి, హైదరాబాద్ లో షాద్ నగర్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంటూరు, కాకపోతే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. వీళ్ళ తాతల కాడ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. సెటిల్ ఫ్యామిలీ అనండి వీళ్ళు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ సెక్టర్ అయినా పర్వాలేదండి. అంటే జాబ్ ఏదైనా పర్వాలేదు, ఫ్యామిలీ సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యి ఉండి హైదరాబాద్ లోనే ప్రాపర్ అదంతా ఉండే ఫ్యామిలీ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరో అమ్మాయిని ఎలాంటి జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి ప్యాకేజ్ ఎంత ఉంది, జాబ్ చేస్తుందా చేయట్లేదా, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి అనే పూర్తి వివరాలు జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. గిఫ్ట్ బాగా తీసుకొచ్చే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/3/1996. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళ రిక్వైర్మెంట్ బిజినెస్ అబ్బాయి, అది కూడా ఆంధ్ర నుండి వచ్చిన సంబంధాలు మాత్రమే కావాలని వీళ్ళ రిక్వైర్మెంట్. వీళ్ళ ఫ్యామిలీ విషయాలు నవ్య మాటల్లో విందాం. సో విన్నారు కదండి, వీళ్ళ ఫ్యామిలీ మటుకు సెటిల్డ్ ఫ్యామిలీ అనండి. మరి వీళ్ళు ఎందుకంటే అంత సెటిల్డ్ ఉన్నారు కాబట్టి గిఫ్ట్ కూడా మంచిగానే ఇస్తామంటున్నారు. వీళ్ళు మంచిగా ఇస్తారు అని అంటే అబ్బాయి వాళ్ళు అంతకంటే డబల్ ఉండాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి సెటిల్డ్ ఫ్యామిలీని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటా అనేది ఇందులో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి అమ్మాయిలనే మీరు కూడా కావాలి అనుకుంటున్నారా, అందులోనూ కమ్మ క్యాస్ట్ లోనే కావాలనుకుంటున్నారా? మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.